హలో అండి, అందరికీ నమస్తే. ఈ దీపావళికి మనమైతే మినపగారెలు అయితే వేసుకుందాము. ఖచ్చితంగా నాన్ వెజ్ అయితే ప్రతి ఒక్కరు చేసుకుంటారు కదండి ఫెస్టివల్ డేస్లో. అలాంటప్పుడు మనం ఈ గారెలు వేసుకొని వేడి వేడి కర్రీ, చికెన్ కర్రీలో నంచుకొని తింటే ఆహా, ఆ టేస్ట్ వేరండి. మీలో ఎంతమందికి చికెన్ గారెలు అంటే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ రెండింటి కాంబినేషన్ అసలు టేస్ట్ అయితే ఫస్ట్ అని చెప్పవచ్చండి, ది బెస్ట్ అలా ఉంటుందండి. మినపగారెలు ఎలా చేసుకోవాలో చెప్తా చూడండి. నేనైతే 2 గ్లాసుల మినపప్పు అయితే పోసుకున్నాను అండి. ఇది న్యాచురల్ మినపప్పు అండి, పొట్టు మినపప్పు. ఫస్ట్ ఇలా క్లీన్ చేసుకొని మనమైతే మిక్సీ పట్టుకోవాలి. ప్రాసెస్ అంతా ఈ మిక్సీలోనే ఉంటుందండి. మనకి మిక్సీ అనేది మనం వాటర్ అసలు యూజ్ చేసుకోకుండా మిక్సీ వేసుకోండి. పిండి అనేది ఎంత గట్టిగా ఉండాలంటే అంత గట్టిగా ఉండాలండి. లూజ్గా ఉంటే మనకు గారె అనేది అస్సలు రాదండి. మినపగార అసలు ఒక్క చుక్క నీళ్ళు పోయకుండా మిక్సీ అయితే మీరు గ్రైండ్ చేసుకోండి. బాగా మెత్తగా మెదగాల్సిన అవసరం కదండి. కొంచెం బరగబరగున్న టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. అలానే ఉల్లిపాయలండి, నేనైతే ఒక ఉల్లిపాయ తీసుకుని సన్నగా కట్ చేసుకున్నాను. అందులో కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. అలానే సోడా ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర వేసుకొని అంతేనండి ప్రాసెస్. అల్లం పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా అన్ని పిండికి పట్టే విధంగా కొంచెం కలుపుకోవాలి. చూడండి, ఎలాంటి వాటర్ ఏమి యూజ్ చేయొద్దండి. పిండి ఎలా ఉందో కన్సిస్టెన్సీ మీరు చూడండి, మీకు అర్థమైద్ది. నేను లాస్ట్లో కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇట్లా ఉండాలండి పిండి కన్సిస్టెన్సీ. అలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా గారె అనేది మనం చేయడానికి వీలైతే కుదురుతుంది. తర్వాత అయితే నేనైతే ఒక ఆయిల్ కవర్ ఉంటుంది కదండి, తీసుకొని కొంచెం వాటర్ అయితే అట్లా అప్లై చేసుకొని చేత్తో ఇట్లా గారె అయితే చేసుకుంటున్నాను. అలా చేస్తున్నాను ఎందుకనంటే మనకైతే చేతికి అంటకుండా ఉంటుంది పిండి. బాగా పర్ఫెక్ట్గా మనకైతే గారెలు అనేవి వస్తాయి. ఈ గారె పిండి అనేది మనకు కొంచెం జిగటగా ఉంటుంది, చేతికి బాగా బంకలా కరుచుకునిద్ది. వాటర్ అనేవి మనం పట్టుకుంటే ఏమైందంటే మనకు అంత జిగట ఉండదు. పిండి కూడా మనకు అంటుకోకుండా గారెలు అనేవి మనం ఈజీగా వేసుకోవచ్చు. మళ్ళీ మరొకసారి మీకు చూపిస్తున్నాను, వీడియోలో ఒకసారి బాగా గమనించండి. ఇంకా అలా తీసుకొని అలా వేసుకోవడం అండి, చాలా అంటే చాలా ఈజీ. గారెల టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ప్రతి పండగకి మనం గారెలు చేసుకోకుండా ఉండలేము కదండి. అలానే ఇప్పుడు ఈవినింగ్ టైంలో కూడా ఇలా గారెలు వేసుకొని చట్నీతో కానీ, ఇలానే చికెన్ కర్రీతో కానీ నంచుకొని తింటేనే అబ్బా, ఆ టేస్టే వేరబ్బా, అంత బాగుంటుంది. చూడండి, నా గారెలు అయితే రెడీ అయ్యాయి. చూస్తుంటే నోరు ఊరుతుంది కదండి, నాకు కూడా అలానే ఉంది. ఎంత బాగుందో చూడండి, పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి. అసలు గారెలు అయితే పైన క్రిస్పీ లాగా లోపల సాఫ్ట్గా ఉంటుంది, అంత బాగుంటుంది. మళ్ళీ రెండోసారి అయితే వేసుకున్నాను నేను. ఫస్ట్ అయితే మనకు అయిపోయింది, ఇది రెండో టైం అండి, రెండోసారి కూడా వేసుకున్నాను. ఇందాకలో మీకు చూపించాను కదండి ఎలా వేసుకోవాలి అని, మీకు అర్థమైపోయే ఉంటుంది. మన ఛానల్లోకి మీరు ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అయితే ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ చేసి నన్ను అడగండి, నేనైతే ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన వేడి మినప గారెలు అయితే రెడీ అయ్యాయి. చాలా బాగుంది కదా. వీడియో నచ్చితే చిన్న లైక్, సబ్స్క్రైబ్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.